రైతన్నా మా అన్న రైతన్నా మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నా రైతన్నా మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నా రైతన్నా నీవు నాగల్లి పట్టినప్పుడే నాగరికత మాకొచ్చినదంట వేగు చుక్కవై మొలిచితివయ్యా భూమిని సాగు చేసితివయ్యా నీ కాడికి దండం మేడికి దండం రైతనా నీ ఎడ్లకు దండం నీ కాడికి దండం మేడికి దండం కాడి మోసే నీ ఎడ్లకు దండం మేడి బట్టె నీ చేతికి దండం కూడు బెట్టె నీ కాళ్ళకు దండం అన్నా రైతన్నా మా అన్నా రైతన్నా. నమస్తే, నేను లక్ష్మి. ధరణి పంప్స్ అండ్ మోటార్ సమర్పించు నెలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తొలిసారి రైతు బాంధవుడికి పద్మశ్రీ, ప్రకృతి సేద్యం ప్రచారకర్త సుభాష్ పాలేకర్కు పురస్కారం. పత్తి మిర్చిని పక్కకు పెట్టాడు, బొప్పాయితో లాభాలు ఆర్జిస్తున్నాడు. వరంగల్ జిల్లాలో అభ్యుదయ రైతు అనుభవం. ఒక్కరు ఇద్దరు కాదు, గ్రామమంతా మేడ మీద పంటలు. కూరగాయల ధరలు భరించలేక సేంద్రియ పద్ధతిలో ఇళ్లపై ఉత్పత్తి. వ్యవసాయంలో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించకపోతే భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు ముంచుకొస్తాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రహించాయి. సాగు రంగంలో నష్టాలను తగ్గించి సహజ సిద్ధంగా చేసే వ్యవసాయ విధానాలు అలవాటు చేయాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వం కాకినాడలో వారం రోజుల పాటు శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ప్రకృతి వ్యవసాయ ప్రేమికుడు సుభాష్ పాలేకర్చే రైతులకు శిక్షణ ఇప్పిస్తోంది. దేశవ్యాప్తంగా రైతు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని వ్యవసాయ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కారణం సాగులో పెట్టుబడులు పెరగటం, దిగుబడులు తగ్గిపోవటం. రూపాయి ఖర్చు లేకుండా వ్యవసాయ క్షేత్రంలో సిరులు పండించేలా ప్రోత్సహించేందుకు ఏపీ సర్కార్ నడుం బిగించింది. ఎరువుల వాడకం లేని ప్రకృతి వ్యవసాయంపై అన్నదాతలకు అవగాహన కల్పిస్తుంది. వ్యవసాయం అంటేనే నేటి తరానికి ఆసక్తి లేని రంగం. ఒకప్పుడు నలుగురికి అన్నం పెట్టే అన్నదాతలు అప్పుల పాలై ఉరికొయ్యలకు బలవుతున్నారనే ఆక్రోశం రైతు కుటుంబాల్లో ఉండటమే అందుకు కారణం. సేద్యానికి పెట్టుబడులు ఎక్కువ, దిగుబడులు తక్కువ. మారుతున్న కాలానికి అనుగుణంగా సాగు రంగంలో విప్లవాత్మక మార్పులు రావటం లేదు. ఎరువులు వాడకం తగ్గించి సాగు రంగంలో మెలకువలు నేర్పేందుకు చర్యలు చేపట్టింది ఏపీ ప్రభుత్వం. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో 8 రోజుల పాటు రైతులకు ప్రకృతి వ్యవసాయంపై శిక్షణా తరగతులు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి దాదాపు 6,000 మంది కర్షకులు హాజరయ్యారు. వ్యవసాయ అధికారులు రైతులకు పెట్టుబడి లేని సేద్యంపై మెలకువలు, అవగాహన కల్పిస్తున్నారు ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులు ఆదివారం ప్రారంభమయ్యాయి. రైతులు ఇబ్బడి ముబ్బడిగా ఎరువులు వాడటం వల్ల పెట్టుబడులు పెరిగి అప్పుల పాలవుతున్నారని సుభాష్ పాలేకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి వ్యవసాయంలో 10% పెట్టుబడులు, విద్యుత్, నీటి వినియోగంతోనే సత్ఫలితాలు సాధించవచ్చన్నారు. సేంద్రియ ఎరువుల పేరుతో కొన్ని సంస్థలు, వ్యక్తులు రైతులను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణ రసాయనాల కంటే సేంద్రియ ఎరువుల ఖర్చు 4 రెట్లు అధికంగా ఉంటుందన్నారు. దేశవ్యాప్తంగా అన్నదాతల ఆత్మహత్యలు తగ్గాలంటే తప్పకుండా ప్రకృతి వ్యవసాయం చేయాలన్నారు. ఒక దేశీయ ఆవుతో 30 ఎకరాల్లో పంట సాగు చేయొచ్చన్నారు. ప్రకృతి వ్యవసాయంలో పంటలు సాగు చేస్తే పైరు వరదలకు దెబ్బతినకుండా కాపాడుకోవచ్చన్నారు పాలేకర్. We are totally against the exploitation of the Indian economy, and it is not necessary at all. If zero-based natural farming is giving fantastic result, more production than chemical and organic, with zero budget cost,
zero cost of production zero, and if 90% water is saving, 90% it is saving, then why government will not accept? Everybody will accept. It will take time. We are not hurry. As Andhra Pradesh government has taken the initiation, they have accepted. Other government also will be accept, no doubt. And only solution they have to accept. సాగులో ఉన్న ఇబ్బందులను అధిగమించేందుకు ప్రకృతి వ్యవసాయ శిక్షణా తరగతులను ఏర్పాటు చేశామని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. ఇక్కడ శిక్షణ తీసుకున్న రైతులు ఇతర రైతులకు అందించాలని సూచించారు. రైతులకు మార్కెటింగ్ సౌకర్యాలు, ఆధునిక యంత్ర పరికరాలను అందుబాటులోకి తెచ్చేందుకు వ్యవసాయ శాఖ కృషి చేస్తుందన్నారు మంత్రి పత్తిపాటి. పెట్టుబడి లేని వ్యవసాయం కావాలి, ప్రకృతి వ్యవసాయం కావాలి, రసాయన క్రిమిసంహారక రహిత పంటలు పండించాలి. ఇది ప్రధానమైనటువంటి ఉద్దేశం. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆకాంక్ష గాని ఆశయం గాని ప్రకృతి వ్యవసాయం, ఈ రెండు లేనప్పుడు అనేక రకాలైనటువంటి ప్రయోజనాలను పొందేటువంటి అవకాశం ఉంది. గతాన్ని నెమరు వేసుకుంటే ఆ వ్యవసాయమే బాగుంది అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో కలగాలి అన్నటువంటిదే ఈనాడు 8 రోజుల యొక్క శిక్షణ కార్యక్రమం. ఇప్పటికే ప్రకృతి సేద్యం చేస్తున్న రైతులు ఈ విధానం లాభాల బాటలో నడిపిస్తుందని ప్రకటించారు. పురుగుమందుల వాడకం తగ్గించడం వల్ల పర్యావరణానికి మేలు కలుగుతుందన్నారు. భూసార పరీక్షల ఆధారంగా పంటలు ఎంపిక చేసుకుంటే భూతాపం తగ్గి అధికోత్పత్తులు, దిగుబడులు వస్తాయని సూచించారు. నేను వ్యవసాయంలోకి వచ్చినప్పుడు ఎరువులు లేవు, పురుగు మందులు లేవు. 18, 20, 25 బస్తాలు పండేవి. ఆ రోజున ఏ కుటుంబం అనారోగ్యంగా లేదు, ఏ రైతు ఆత్మహత్య చేసుకోలేదు, అసంతృప్తి లేదు. నేను చేస్తూ ఇష్టంతో వ్యవసాయం చేస్తున్నాను ఇప్పటివరకు కూడా, ఇప్పుడు కూడా ఇష్టమే. అయితే మారిన పరిస్థితులు ఏదైతే ఉన్నాయో ఎక్కువ పండించాలి ఒక అవసరం కోసం వెళ్ళిపోయాం మనం. దానివల్ల ఏమైందంటే భూమిని సారవంతం చేసుకుంటూ మర్చిపోయాం. 2007లో తిరుపతిలో సుభాష్ పాలేకర్ అక్కడ సమావేశం పెడితే ఆ సమావేశానికి నేను అక్కడికి పోయి మేము కర్నూలు జిల్లా నుండి 18 మంది పోయినాం రైతులం అక్కడికి. ఆ 18 మంది ఎట్లా ఫాలో అవుతున్నారో నాకు తెలియదు. మాత్రము నేను పోయి వచ్చిన మరుక్షణమే నేను పాలేకర్ విధానాన్ని ఘనజీవామృతము, జలజీవామృతము, పంచకావ్యము, పంచామృతము ఇలా మన పుస్తకం, ఒక చిన్న పుస్తకమే కొన్నా 60 రూపాయలకు. దాన్ని ఆసరా చేసుకొని నేను 2 ఎకరాలలో వేరుశనగ, వరి పండిస్తాను. సేద్యాన్ని లాభాల బాటలో నడిపించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 1.5 ఎకరాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రకృతి వ్యవసాయం చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. తక్కువ పెట్టుబడులు, ఎరువుల వాడకంతో అధిక దిగుబడులు, లాభాలు పొందేలా రైతులకు మెలకువలు నేర్పేందుకు ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్తలతో తరగతులు నిర్వహిస్తున్నారు అధికారులు. ఇప్పటి వరకు పద్మ అవార్డులు అంటే రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన వారు, సినీ రంగంలో సేవలు అందించిన వారికి ప్రకటించడమో, సామాజిక సేవలో ముందున్నవారు అందుకోవడం మాత్రమే చూశాం. కానీ తొలిసారిగా ఓ రైతు పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంటున్నారు. ఖర్చు లేని ప్రకృతి సేద్యంపై ప్రచారం చేస్తున్న సుభాష్ పాలేకర్కు అవార్డును ప్రకటించారు. మరి సుభాష్ పాలేకర్ నేపథ్యం ఏంటి? పద్మశ్రీ అందుకునే గొప్ప స్థాయికి ఎలా ఎదిగారు? రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పటి సాధారణ రైతు ఇప్పుడు ఎంతో మంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. సామాజిక ఉద్యమంలో భాగంగా రైతులను సుసాధ్యమైన మార్గంలో నడిపిస్తున్నాడు. ఆయనే ప్రకృతి వ్యవసాయ ప్రేమికుడు సుభాష్ పాలేకర్. వ్యవసాయంలో నష్టాలను చవిచూసిన పాలేకర్ నేటి తరం రైతుల జీవితాల్లో కొత్త ఆశలను చిగురింపజేస్తున్నాడు. భారతీయ ప్రకృతి సేద్యానికి సృష్టికర్తగా ఎంతో మంది రైతుల కడగళ్లను తుడిసిన ఆదర్శ రైతుగా ఎదిగాడు. ఇంకా చెప్పాలంటే పైసా పెట్టుబడి లేకుండా వ్యవసాయం చేస్తూ సాగు భూమిలో బంగారాన్ని పండించవచ్చని నిరూపిస్తూ యువతను సేద్యం వైపు అడుగులు వేయిస్తున్నారు సుభాష్ పాలేకర్. సుభాష్ పాలేకర్ మహారాష్ట్ర కరువు ప్రాంతం విదర్భకు చెందిన వ్యక్తి. వ్యవసాయంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను చాలా దగ్గరగా చూశాడు. అందుకే తన విద్యను, అధ్యయనాన్ని వ్యవసాయం మీదనే కొనసాగించాడు. కొంతకాలానికి సొంత పొలంలో సేద్యం చేయడం మొదలుపెట్టాడు.
అలా సుమారు 10 ఏళ్ల పాటు మంచి దిగుబడితో పంటలు పండించాడు. ఎందుకో ఆ తర్వాత అంతకుముందు వచ్చినన్ని దిగుబడులు రాలేదు. దీంతో స్వయంగా పరిశోధనలోకి దిగాడు. రసాయనిక ఎరువుల లాభ నష్టాలపై 3 ఏళ్ల పాటు పరిశోధిస్తే దానికన్నా ఆర్గానిక్ వ్యవసాయమే మెరుగ్గా అనిపించింది. అయితే అది చాలా క్లిష్టమైన పద్ధతి, ఒక రకంగా ఖరీదైంది, ఎక్కువ శ్రమతో కూడినది కూడా. అందుకే ఆదివాసీ వ్యవసాయ ప్రాంతాలకు వెళ్ళాడు. వారి పద్ధతులు గమనించాడు. ప్రకృతి సృష్టించిన జీవ వైవిధ్యమే పంట దిగుబడుల్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది, కానీ మందులు కాదు అని తెలుసుకున్నాడు. పంట పొలాల్లో చెట్ల దగ్గర నుంచి అడవుల్లో పెరిగే చెట్ల వరకు అన్నింటినీ పరిశీలించడం మొదలుపెట్టాడు. తనకు సమాధానం దొరికేంత వరకు ప్రయత్నించాడు, పరిశోధనలు చేశాడు. మొత్తానికి ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుక్కున్నాడు. అక్కడే ఓ కొత్త సేద్యం ఆవిష్కృతమైంది. అదే ప్రకృతి సేద్యంగా రూపుదిద్దుకుంది, పెట్టుబడి లేని వ్యవసాయంగా ప్రాణం పోసుకుంది. రైతుల జీవితాల్లో కొత్త ఉత్తేజాన్ని తీసుకొచ్చింది. విత్తనాలు కొనుగోలు మొదలు సస్యరక్షణ, ఫల సాయం పొందడం వరకు రైతులకు ఖర్చుతో కూడుకున్న పని. కరువు పరిస్థితుల్లో రైతులు పెట్టుబడి పెట్టలేని దీన స్థితిలో ఉండడం గమనించాడు. దీంతో రైతులకు ఉపయోగపడే జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ తీసుకొచ్చాడు. ప్రకృతి నియమాలను పాటిస్తూ పంట పండిస్తే చాలు మంచి లాభాలు సాధించవచ్చని పాలేకర్ నిరూపించాడు. గ్రామీణ ప్రాంతాల్లో దేశవాళీ ఆవు లేదా గేదె ఉంటే చాలు ప్రకృతి సేద్యం చేయవచ్చని ప్రయోగాత్మకంగా చూపించాడు. ప్రకృతి సేద్యంతో తన పొలంలోనే వివిధ పంటలను పండించి మంచి దిగుబడి తీసుకొచ్చాడు. సుభాష్ పాలేకర్ భారతీయ వ్యవసాయ రంగానికి చేస్తున్న కృషికి గుర్తింపుగా 2005లో కర్ణాటక బసవ కేంద్రం నుంచి బసవశ్రీ పురస్కారం, 2006లో కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం నుంచి పురస్కారాన్ని పొందారు. ఇప్పుడు వ్యవసాయ రంగంలోనే మొట్టమొదటిసారిగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు పాలేకర్. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తూ సక్సెస్ అయ్యారు. 14 రాష్ట్రాల్లో 10 లక్షలకు పైగా రైతులు ఈ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయ రంగంలో ఈయన చేస్తున్న కృషికి అందరూ అభినందనలు తెలుపుతున్నారు. రానున్న కాలంలో రసాయన ఎరువులే లేని ప్రకృతి వ్యవసాయాన్ని రైతులు అనుసరిస్తారని ఆశిద్దాం. పంట సాగు గిట్టుబాటు కావడం లేదు. ఇది ఎక్కువ మంది రైతులు చెప్పే మాట. ముఖ్యంగా పత్తి సాగు చేస్తున్న రైతులు నష్టాల బాటలో పయనిస్తున్నారు. వరంగల్ జిల్లాలో చాలా మంది రైతులు దీన్నే నమ్ముకున్నారు. మిగతా రైతుల కంటే భిన్నంగా ఆలోచించిన ఆ రైతు మాత్రం బొప్పాయి సాగును ఎంచుకున్నాడు. లాభాల బాటలో పయనిస్తున్నాడు. మరి అతని ఆదాయం ఎంతో తెలుసా? ఆయన మాటల్లోనే చూడండి. గుగులోతు శ్రీనివాస్ వృత్తిరీత్యా వ్యవసాయాన్ని నమ్ముకున్నాడు. పత్తి, మిర్చి సాగే ఇక్కడి రైతులకు ఆనవాయితీగా మారింది. కానీ పత్తి సాగులో పెద్దగా లాభాలు లేకపోగా రైతులు నష్టాలు మూటగట్టుకుంటున్నారు. ఒక ఏడాది పోతే మరో ఏడాదైనా పంట రాకపోతుందా అన్న ఆశతో ముందుకు సాగుతున్న రైతుకు ఎప్పుడూ నిరాశే ఎదురవుతోంది. పత్తితో ఇక లాభం లేదనుకున్న శ్రీనివాస్ బొప్పాయి సాగును ఎంచుకున్నాడు. వరంగల్ జిల్లా కురవి మండలం చంద్య తండాకు చెందిన శ్రీనివాస్ గతంలో తనకున్న 2 ఎకరాల పొలంలో పత్తి, మిర్చి పంట వేసేవారు. అనుకున్న దిగుబడి రాక, మార్కెట్లో గిట్టుబాటు ధర లేక అప్పులు మిగిలాయి. ఈ క్రమంలో భిన్నంగా ఆలోచించిన శ్రీనివాస్ బొప్పాయి పంట సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. గత ఏడాది బొప్పాయి మొక్కలు నాటాడు. పంట ఆశాజనకంగా ఎదిగింది. ఇప్పుడు లాభాల బాటలో పయనిస్తున్నాడు.
2.5 ఎకరాల విస్తీర్ణంలో 2000 బొప్పాయి మొక్కలు నాటాడు. ఒక్కో మొక్కకు 7 రూపాయలు చెల్లించి అనంతపురం నుంచి తీసుకువచ్చాడు. మొక్కల ఖర్చు, దున్నటం, కలుపు తీయడం, కూలీల ఖర్చు మొత్తంగా 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. సంవత్సర కాలంగా తాను పడిన కష్టానికి ఫలితం రావడం మొదలైంది. పత్తి తోట గెలిచినా కూడా ఈ బొప్పాయి కింద ఏం రావట్లే, పత్తికి తోటకు ఏం రావట్లే. బొప్పాయికి రోజు మంచిగానే వస్తుంది, ఒక 10,000 రోజు తప్పించి రోజు ఒక 10,000 వస్తుందండి. మేము పత్తి గిట్టి ఏం ఎత్తలేము, పత్తి ఎత్తే ఇక మాకు ఏం గిరిపాటు రావట్లేవు. అందుకనే 2 సంవత్సరాల నుంచి వేసినామండి. వాళ్ళే వచ్చి తీసుకుపోతారు బొప్పాయి. మా బొప్పాయి మంచిగానే గిట్టుబాటు వస్తుంది, రోజుకు 10,000 వస్తుందండి. ఇక బొప్పాయి వేసుకుంటే ఇక మంచిది సార్, కలుపు తీయవద్దు, ఏం గీయవద్దు, మంచిగానే నీళ్ళు ఉంటే బొప్పాయి తోట మంచిగా ఉంది సార్. బొప్పాయి సాగు చేసిన శ్రీనివాస్ కు మంచి ఆదాయం వస్తోంది. వ్యవసాయ పంటల్ని నమ్ముకొని నష్టపోవడం కంటే ఇలాంటి ఉద్యాన పంటల ద్వారా మంచి ఆదాయం వస్తుందని శ్రీనివాస్ కుటుంబం చెబుతోంది. గత 5 సంవత్సరాల క్రితం మిర్చి చేసినాము, పత్తి వేసినా కూడా పెట్టుబడి అవుతుంది. మందులకి ఎక్కువ అవుతుంది కానీ అధిక దిగుబడి రావట్లేదు. పండిన పంటకు గిట్టుబడి ధర లేదు. దానివల్ల మాకు నష్టదాయకంగా అనిపిస్తుంది. అందుకనే ఇర్లపూడి అనే గ్రామంలోకి వెళ్ళి అక్కడ ఒక మొక్క 7 రూపాయల చొప్పున ఉన్నది. కాకపోతే టైంకి డబ్బులు లేక పాలిచ్చే బర్రెని నమ్మి 20,000 పాలిచ్చే బర్రెని నమ్మి మొక్కలు తీసుకొచ్చి దాన్ని దున్నించినందుకు ఒక 10,000 అయినాయి. ఒక 5,000 కూలీలకు పెట్టడం అయింది. తర్వాత 6 నెలల దాకా నీళ్ళు కట్టుకుంటూ ఒక తడికి ఒక యూరియా బస్తా కానీ దుక్కి మందు కానీ తక్కువ పెట్టుబడితోటి 6 నెలల దాకా సాగిన. పోయిన సంవత్సరం ఏమైందంటే కాలం సరిగా కాకపోతే పక్క బావి వాళ్ళది నీళ్ళు తీసుకొచ్చి పెట్టిన. మా పిల్లలు కూడా చదువుకుంటూ పోయి కూడా మా పిల్లలతోటి కూడా బిందె నీళ్ళు ఒక్కొక్క చెట్టుకు పెట్టడం జరిగింది. నేను కూడా ఖాళీ సమయంలో కూడా మా ఆయనకు హెల్ప్ చేసేదాన్ని. ఈ సంవత్సరం వర్షం బాగా వచ్చింది కాబట్టి బాగా దిగుబడి వచ్చింది. ఒక చెట్టుకు 100 నుంచి 1000 కాయల దాకా కాస్తున్నాయి. కానీ లాభదాయకంగా అనిపించింది మాకు. గతంలో ఉన్న అప్పులన్నీ సగం దాకా తీరినాయి. దానిలో సబ్సిడీ కూడా కొంత వచ్చింది, ప్రభుత్వం నుంచి కూడా అందింది మాకు. రైతులు ఇలాగే కొంచెం భిన్నంగా ఆలోచించాలి. లాభాలనిచ్చే పంటల వైపు మొగ్గు చూపాలి. అయితే అందరూ రైతులు బొప్పాయి సాగు చేస్తే డిమాండ్ కంటే దిగుబడి పెరిగి నష్టాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే మార్కెట్ అవకాశాలను అంచనా వేస్తూ పంట సాగు చేయాలి. శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయం కొత్త పుంతలు తొక్కుతోంది. పెరిగిన ధరలకు బెంబేలెత్తిన ఆ గ్రామ ప్రజలు ఏకంగా తమ ఇంటి డాబాల మీదే కూరగాయల పెంపకాన్ని ప్రారంభించారు. ఆ ఊరిలో ఏ ఇంటి మేడపై చూసినా కూరగాయలే కనబడతాయి. పూర్తి సేంద్రియ పద్ధతిలో ఉత్పత్తులు సాధిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. సిక్కోలు జిల్లా వెరైటీ వ్యవసాయంపై ఓ ప్రత్యేక కథనం. శ్రీకాకుళం జిల్లా వంగర మండలం గార్రాజు చీపురుపల్లి గ్రామం ఇది. ఈ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. గ్రామంలో ఏ మేడపై చూసినా కూరగాయల మొక్కలే కనిపిస్తాయి. గ్రామం మొత్తం మేడపై కూరగాయల పంటలు వేసి వ్యవసాయం చేస్తోంది. తమ ఇంటి అవసరాలకు ఉపయోగించుకోవడమే కాకుండా మిగిలినవి మార్కెట్కు తరలిస్తున్నారు. పూర్తి సేంద్రియ పద్ధతిలో పండించడం ద్వారా చీపురుపల్లి కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరమైనవిగా పేరు పొందాయి. కాకర, బీర, బెండ, దొండ, చిక్కుడు రకాలతో పాటు తోటకూర, మెంతికూర, గోంగూర, పాలకూర, ముల్లంగి, ఆకుకూరలను మేడపైనే సాగు చేస్తున్నారు. ఇలా మేడపై కూరగాయలు పెంచితే ఆ మేడ పాడవుతుందని చాలామంది భావిస్తారు. అందుకే ఇందుకోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని గార్రాజు చీపురుపల్లి గ్రామస్తులు మేడలపై కూరగాయలు ఉత్పత్తి చేస్తున్నారు. మందమైన పరదా వేసి దానిపై రంపపు పొట్టు, కొబ్బరి ఆకులు, వర్మీ కంపోస్టు, ఇతర ఎండిపోయిన ఆకులు వేస్తారు. తక్కువ పరిమాణంలో మట్టి వేసి తేమ శాతాన్ని కాపాడుకుంటూ కూరగాయల మొక్కలు సాగు చేస్తారు. రోజు విడిచి రోజు ఒక్కో రకం పంటలో 5 కిలోల దిగుబడి ఒక్కో ఇంటిపై వస్తుంది. బీర, కాకర, దొండ వంటి తీగపాదు మొక్కల రకాలకు అవసరమైన ఏర్పాట్లు చేసి మంచి దిగుబడులు సాధిస్తున్నారు. డాబా పైన కూడా మాకు ప్లేస్ లేదు, ఇంకా ఇబ్బంది పడుతుంది అనుకుంటే
మన ఇంటికి సరిపోయే ఆకుకూరలు కూడా మనం పండించుకోవచ్చండి. ఇలా ప్లాస్టిక్ ట్రేల్లో ఇందులో కూడా వర్మీ కంపోస్ట్ కానీ పశువుల గత్తం కానీ ఏదైనా వేసుకొని పశువుల గత్తం, వర్మీ కంపోస్ట్, కొబ్బరి పొట్టు ఇలాంటి తక్కువ వెయిట్ ఉండి వేసుకొని, ఎక్కువ అవసరం లేదండి, ఈ ట్రేలో జస్ట్ ఇంతవరకు వేసుకొని ఇలా మనం ఆకుకూరలు కూడా మన ఇంటికి సరిపోయే ఆకుకూరలు పెంచుకోవచ్చండి. ఇంకా ఈ ట్రేల్లో కానివ్వండి ఇలా వాటర్ బాటిల్స్ మన చుట్టూ ఖాళీగా ఉండే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ని ఇలా ఈ షేప్లో కట్ చేసుకుని ఇందులో కూడా ఇలా ఆకుకూరలు ఇలా పెంచుకోవచ్చండి. అండి ఈ చుక్కకూర, ఈ గోంగూర, తోటకూర, పాలకూర, ఎందుకంటే ఆకుకూరల్లో ఎక్కువ విటమిన్స్ ఉంటాయి కాబట్టి మన ఇంటికి సరిపడే మరీ బెండ కాకరంటే కాకుండా చిన్న చిన్న ఆకుకూరలు, అన్ని రకాల ఆకుకూరలు కూడా ఇలా ట్రైల్లో మనం పెంచుకుని ఇంటికి సరిపడే ఆకుకూరలు మనం వాడుకోవచ్చు. ఈ కూరగాయలు మనం తినలేక ఎరువులు పురుగు మందులు కొట్టలేదు కదా, దీని గురించి మాత్రం ఉందా మనం తినగా ఉన్నవి మా ఊళ్ళో స్టేజీ మీద పెట్టి పెట్టడమే ఎంత అంటే అంత కొట్టుకొని వెళ్ళిపోతారు జనాలు. ప్రతిరోజు లీస్ట్గానే ఒక 200 రూపాయల కూరలు మా తిండిపోయి కలుపుకొని మేము అమ్ముతాము. ప్రత్యేకించి పురుగు మందులు, రసాయన ఎరువులు లేకపోవడం ప్రజలకు పెద్ద ఇష్టమైంది. కూర కూడా చాలా చక్కమైన రుచి, ఆరోగ్యానికి మంచిది, అన్ని రకాల మంచిది. సేంద్రియ వ్యవసాయంలో పంటలు పండించడానికి జీవామృతం, పంచతంత్ర కషాయం, మిరప కషాయం, జీవ రసాయన ఎరువులను ఉపయోగిస్తున్నారు. గోమూత్రం, పేడ, జిల్లేడు, వేప, మారేడు, వెదురు మొక్కల ఆకులను కలిపి వాటిని మరగబెట్టి దానిని నిత్యం పిచికారీ చేస్తూ మొక్కలకు ఎలాంటి తెగుళ్ళు రాకుండా కాపాడుకుంటున్నారు. దీనివల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని గ్రామస్తులు చెబుతున్నారు. మార్కెట్లో కూరగాయలు కొనాలంటే ధరలు మండిపోతున్నాయి. మార్కెట్లో దొరికే కూరగాయలు అంతా నాణ్యంగా ఉండడం లేదు కూడా. ఇంటిపైనే తాజా నాణ్యమైన కూరగాయలు ఉత్పత్తి చేసుకోగలుగుతున్నామని వారు వివరిస్తున్నారు. వర్మి కాంపోస్ట్ ఇచ్చారు, తర్వాత సీట్ ఇచ్చారు, దానిపైకి విత్తనాలు కూడా సంఘం సహకారంతోనే తెచ్చుకోగలుగుతున్నా. ఆ విత్తనాలు అవన్నీ కాకుండా శిక్షణ కార్యక్రమాలు కూడా చాలా ఇచ్చారు. ఎలా పండించుకోవాలి, ఎలా దీన్ని తయారు చేసుకోవాలి, దీన్ని ఎలా తినాలి, దీన్ని ఎలా వాడాలి అనేసి. మాకంత ఇదివరకు అయితే వంకాయ, బెండకాయ, బీరకాయ ఒక 4-5 రకాల కూరలు మాత్రమే తెలిసేవి. ఇప్పుడైతే మాత్రం మాకు 14-15 రకాల కూరలు తెలుస్తుంది. మాకైతే క్యారెట్ ఎలా పండుద్దో కూడా తెలియదు, అలాంటి మేము క్యారెట్ పండించుకోగలుగుతాం. ప్లాస్టిక్ షీట్ వేసుకున్న తర్వాత ఎరువు అంటే ఎరువు పెద్ద దీనికి మట్టి అవసరం లేదండి, ఎందుకంటే మట్టి చాలా వెయిట్ కాబట్టి డాబాపై పెడతాం కాబట్టి. ఇంకోటి మట్టికి ఎక్కువ వాటర్ కావాలి కాబట్టి మట్టి కాకుండా వానపాములు గత్తం పేడలో వానపాములు విడిచిపెట్టినట్టయితే అది వర్మీ కంపోస్ట్గా మారుతుంది. ఆ వర్మీ కంపోస్ట్ని వాడుకోవచ్చు. వేపిండి లేకపోతే కొబ్బరి పొట్టు ఇలా తక్కువ వెయిట్ ఉండేవి కూడా మనం ఈ బెడ్లపై వేసుకొని వాడుకోవచ్చు. ఈ బెడ్లపై వేసుకున్న తర్వాత ఇందులో విత్తనాలు పెట్టుకున్న తర్వాత ఇంకా మనకి సారం కావాలనుకుంటే అప్పుడు ఈ జీవామృతం లాంటివి వేసి వాడుకున్నట్లయితే ఇంకెటువంటి సారం కోసం మరి అవసరం లేదు. బజార్లో దొరికే క్రిమి సంహారకాలు తిని హెల్త్లు పాడైపోయి ఆరోగ్యాలు పాడు చేసుకునే బదులు మన అరచేతుల్లో మన ఆరోగ్యం ఉంటుంది. మార్కెట్లో నాణ్యమైన కూరగాయలు దొరకడం లేదు, ధరలు మండిపోతున్నాయి అని ఆందోళన పడుతున్న వారికి ఈ తరహా ఉత్పత్తి మంచి అవకాశం. మరి మనము ప్రారంభిద్దామా? ఇది ఇవాల్టి ధరణి పంప్స్ అండ్ మోటార్స్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం. నమస్తే.